సార్ యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్? సో అది మనకి ఎవ్రీ ఇయర్ 3 లెవెల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో 2 లెవెల్స్ ఉన్నాయి. రిటర్న్ టెస్ట్ ఒకటి, పర్సనాలిటీ టెస్ట్ ఒకటి. యూజువల్గా మనం జనరల్గా ఇంటర్వ్యూ అంటుంటాం, కానీ యూపీఎస్సీ పరిభాషలో మాత్రం దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటున్నారు. సో ఇది కేవలం ఇంటరాగేషన్ లాంటిది కాదు, అంటే క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడం ఇలాంటిది కాదు. ఇది ఒక వ్యక్తిత్వ పరీక్ష అన్నమాట, అంటే పర్సనాలిటీ టెస్ట్. సో స్టూడెంట్ని ఇక్కడ ఫండమెంటల్గా ఒక ఆస్పిరెంట్ని మాట్లాడించే పద్ధతిలో ఇక్కడ ఈ ఇంటరాక్షన్ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, ప్రపంచంలో అతి పెద్దదేంటి, అతి చిన్నదేంటి, ఇలాంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఉండవు. ఒక ఆస్పిరెంట్, ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఒక ఇచ్చిన అంశం మీద సోషియో ఎకనామిక్ డైవర్సిటీస్ గురించి అర్థం చేసుకుని దాని పరంగా మాట్లాడగలిగేటటువంటి స్కిల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. సో ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళినప్పుడు ఈ ఇంటర్వ్యూ బోర్డ్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్క బోర్డు కండక్ట్ చేసింది అంటూ ఉంటారు. అసలు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు బోర్డులో ఎంతమంది కూర్చుంటారు, ఆ బోర్డ్స్ గురించి ఒక్కసారి చెప్పండి. సో బోర్డులో యూజువల్గా 5 ఉంటారు. సో మొత్తం యూపీఎస్సీలో 7 నుంచి 9 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళలో ఒకరు చైర్మన్ ఉంటారు. ఈ 7 సపోజ్ ఒక 7 ఉన్నారనుకుంటే ఒక 5 బోర్డులుగా డివైడ్ అవుతారు. సో ఒక బోర్డులో ఒక యూపీఎస్సీ మెంబర్ని ఆ బోర్డుకి చైర్మన్గా పెడతారు. అంటే యూపీఎస్సీ చైర్మన్ వేరే, బోర్డు మెంబర్లు మిగతా యూపీఎస్సీ మెంబర్లు ఉంటారు కదా, ఆ మెంబర్లు ఒక 5 బోర్డులుగాను 3 బోర్డులుగాను డివైడ్ అయ్యి ఒక్కొక్క బోర్డుకి ఒక యూపీఎస్సీ మెంబర్ని చైర్మన్గా వ్యవహరిస్తూ మిగతా 4 సభ్యులు ఉంటారు. అంటే ప్రతి ఇంటర్వ్యూ బోర్డులోనూ 5 సభ్యులు అనుకుంటే యూపీఎస్సీ రిప్రజెంటేటివ్ చైర్మన్ గాను 4 అవుట్ సైడర్స్ ఉంటారు. సో ఈ 4 అవుట్ సైడర్స్ ఎవరు? సర్వీస్లో ఉన్నటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ లేకపోతే ఐపీఎస్ అధికారులు కానీ. అంటే యూజువల్గా మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే స్టేట్ క్యాడర్స్ ఉంటాయి, బట్ ఈ ఐఏఎస్ ఆఫీసర్లని సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కొంతకాలం డిప్యుటేషన్ మీద పనిచేయాలి. అట్లా పనిచేస్తున్నటువంటి అధికారులని ఈ యూపీఎస్సీ బోర్డులో కొంతమందిని పెడతారు. అలాగే అకాడమిషియన్స్ని కూడా పెట్టచ్చు. అకాడమిషియన్స్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు. సో కొంతమంది ప్యానెల్ ఉంటారు. ఒక సుమారుగా గవర్నమెంట్ యూనివర్సిటీలే మనకి 150 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఈ 150 యూనివర్సిటీల్లో నుంచి ఒక ప్యానెల్ని తయారు చేసుకుని ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళని ఈ ఇంటర్వ్యూ బోర్డులోకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే. తర్వాత సైకాలజిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అంటే జనరల్గా ఈ ఇంటర్వ్యూ నిర్వహించడం అనేది ఎంత టైం నిర్వహిస్తారు? అంటే పర్టికులర్గా ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అని ఏమన్నా ఉంటుందా సార్? సో దీనికి టైం అనేది స్పెసిఫై లేదు. అది ఇంటర్వ్యూ బోర్డులోకి అభ్యర్థి లోపలికి వెళ్ళిన వెంటనే ఒకే క్వశ్చన్ అడిగి పంపించేయచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో 30 నుంచి 40 నిమిషాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ తీస్తే కనుక 40 నిమిషాలు కూడా పట్టచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఆస్పిరెంట్ని ఒకే క్వశ్చన్ అడిగి పంపించేసినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. ఓకే. గతంలో. సో ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది మెల్లగా తగ్గుతూ వచ్చింది. అంటే గతంలో ఒక మిస్సెస్ రజ్దాన్ బోర్డు అని ఉండేది. ఆవిడైతే ఒక అభ్యర్థిని ఒకటే క్వశ్చన్ అడిగి పంపించేసేది. అంటే సపోజ్ ఒక ఫీమేల్ అభ్యర్థి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు యూజువల్గా మనం అమ్మాయిలని ఇంటర్వ్యూకి వెళ్తుంటే శారీ కట్టుకుని వెళ్తుంటాం. కానీ ఒక అమ్మాయి ఏం చేసిందంటే జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆ అమ్మాయికి ఒకటే క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు సిగరెట్ తాగడం మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి. ఆమె సిగరెట్ తాగడం మంచిది కాదు, అనారోగ్యం, ఇట్లా చెప్పేసిన తర్వాత నువ్వు వెళ్ళిపోమని చెప్పాను. ఓకే. ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్, దట్స్ ఆల్. ఓకే. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా అంటే మేల్కి ఈ విధంగా, ఫీమేల్కి ఈ విధంగా అని డ్రెస్ రిలేటెడ్ కోడ్ ఉందా అండి? ఉంటుందండి అట్లా. ఓకే. అంటే ఈ అడిగే ప్రశ్నలు అభ్యర్థి యాటిట్యూడ్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైన్. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు అన్నారు దాదాపు 40-45 నిమిషాల వరకు ఉండొచ్చు అంటున్నారు. ఈ 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 1 అవర్లో ఒక వ్యక్తి మైండ్ సెట్ని, సైకాలజీని అంచనా వేయొచ్చా? అట్లా అవకాశం ఉందా? అంచనా వేయడం కుదరదు అని అనుకునే వాళ్ళు ఒక వర్గం ఉంటారు, బట్ అంచనా వేయచ్చు. ఎందుకంటే అభ్యర్థి మనం ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు సపోజ్ బ్రిటన్లో అయితే 3 days ఇంటర్వ్యూ సిస్టమ్ ఉంటుంది. అది కంట్రీ హౌస్ ఇంటర్వ్యూ అని చెప్పి బ్రిటన్లో ఒక హయ్యర్ సివిల్ సర్వీసెస్ని అక్కడ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్ అంటారు. ఇండియాలో ఐఏఎస్ ఎలా అయితే ఉందో అక్కడ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్. ఆ ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్కి ఎంపిక చేసే అభ్యర్థిని 3 రోజుల పాటు ఇంటర్వ్యూ చేస్తారు.
ఓకే. సో 3 రోజుల పాటు ఒక చోటకి పిలిచి 3 రోజులు అక్కడే 24 అవర్స్ అక్కడే ఉండాలి. మొత్తం ఆ పరిస్థితి అంతా అతను చేసే ప్రవర్తన అంతా అబ్జర్వ్ చేస్తుంటారు. అంత చేసి కూడా మరి నిజాయితీ కలిగిన అధికారులు వస్తారనే గ్యారెంటీ అయితే లేదు, మనం ఎంత టెస్ట్ చేసినా కానీ. సో ఇక్కడున్న సాధ్యమైనంత వరకు ఈ 40 నిమిషాల్లో అభ్యర్థి యొక్క యాటిట్యూడ్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని. ఓకే. అండ్ ఇంకొకటి, ఇంతకుముందు మనం బోర్డ్స్ గురించి అనుకున్నాం కదా సార్, పర్టికులర్గా ఈ బోర్డు అంటే ఈ బోర్డు, ఈ పేరు గల బోర్డు ఇంటర్వ్యూ చేసింది అని చెప్తూ ఉంటారు కదా సార్, అవి ఎన్ని ఉంటాయి అట్లా? ఇది సిమిలర్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాంటిదే. ఓకే అండి. సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు ఇచ్చిందంటే ఆ తీర్పు అనేది అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి యొక్క యాటిట్యూడ్ మీద ఆధారపడదు, వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడడం చాలా మటుకు. అందుకే మనకి ప్రతి కేసుకి తీర్పులు మారిపోతూ ఉంటాయి యూజువల్గా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో ఒక కేసులో ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అన్నారు 1962లో. బట్ ఇప్పుడు ఆ జడ్జిమెంట్ ఎవరైతే ఇచ్చారో అతని కొడుకే ఇప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అన్నారు. ఎలా అయితే మారిపోయిందో జడ్జిలను బట్టి, అదేవిధంగా బోర్డు యొక్క చైర్పర్సన్ యొక్క యాటిట్యూడ్ని బట్టి కూడా మనకి ఈ వేరియేషన్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే. సో అంటే వేరియేషన్ రావడం అంటే ఏంటి, ఆ యాటిట్యూడ్, ఆ మెంబర్ ఆర్ చైర్మన్ యొక్క యాటిట్యూడ్ కఠినమైనది కావచ్చు, ఆర్ లేకపోతే కొంచెం లిబరల్గా ఉండొచ్చు. దాన్ని బట్టి మార్కులు ఎక్కువ రావడమా తక్కువ రావడమా అనేది కూడా ఉంటూ ఉంటుంది. గ్యారెంటీగా ఆ ఇంపాక్ట్ అయితే వ్యక్తిగతమైనటువంటి ప్రభావం అయితే ఉంటూ ఉంటుంది. ఓకే సార్. సో కనుక దాన్ని బట్టి అభ్యర్థులు పలానా బోర్డు అయితే ఈజీ, పలానా బోర్డు అయితే మోడరేట్, ఇంకో బోర్డు అయితే డిఫికల్ట్ అని ఒక నిర్ణయానికి వస్తుంటారు. అంటే పర్టికులర్గా వాటికి ఏమన్నా ఈ బోర్డు అని పేర్లు ఏమన్నా ఉన్నాయా సార్? కొన్ని పేర్లు వింటూ చైర్మన్ పేరే బోర్డు పేరు అంటారు అనమాట. అంతేనా సార్? ఓకే. ఆ బోర్డు పర్టికులర్ ఒక ఇంటర్వ్యూ బోర్డుకి చైర్మన్, ఇప్పుడు ఇందాక నేను రజ్దాన్ బోర్డు అన్నాను. అవును సార్. సో రజ్దాన్ అంటే ఆవిడ చైర్మన్, ఆ పర్టికులర్ బోర్డుకి చైర్పర్సన్. అగర్వాల్ బోర్డు అంటారు, ఆ చైర్పర్సన్ పేరు అనమాట. అట్లా బోర్డు చైర్పర్సన్ ఎవరు ఉంటారో ఆ చైర్పర్సన్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మార్కులు ఎక్కువ రావడం తక్కువ రావడం అనేది ఉంటుంది. క్వశ్చన్స్ కఠినంగా అడగడం, లేకపోతే ఈజీగా అడగడం, మోడరేట్గా అడగడం అనేది ఉంటుంది. ఓకే సార్, ఫైన్. ఇంకొకటి, ఏ అంశాలను అడిగి అభ్యర్థి నుంచి వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తూ ఉంటారు? ఇది ఫండమెంటల్గా ఇక్కడ 2 రకాల అంశాలు. ఒకటి కరెంట్ ఇష్యూస్, కాంటెంపరీ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు ఒకటి. 2 అభ్యర్థి యొక్క డిఏఎఫ్కి సంబంధించిన క్వశ్చన్స్. డిఏఎఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఓకే. సో ఈ కరెంట్ అఫైర్స్ కరెంట్ ఇష్యూస్కి సంబంధించి నేషనల్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, లోకల్ ఇష్యూస్ అంటే ఆ అభ్యర్థి ఏ రాష్ట్రం నుంచి అయితే వచ్చాడో ఆ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ ఇష్యూస్. రెండోది డిఏఎఫ్లో ఉండే అంశాలు. ఈ డిఏఎఫ్లో అభ్యర్థి యొక్క పేరెంట్స్ పేరు కాడి నుంచి, పేరెంట్స్ జాబు, లేకపోతే అభ్యర్థి యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, అతనికి వచ్చిన మార్కులు, లీడర్షిప్ క్వాలిటీస్, లీడర్షిప్ పొజిషన్స్, ఏమైనా స్పోర్ట్స్ లాంటి అచీవ్మెంట్స్ ఉంటే ఆ అచీవ్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ అభ్యర్థి యొక్క హాబీస్, ఇలా మొత్తం అన్నీ ఆ డిఏఎఫ్లో ఉంటాయి. వాటి ఆధారంగా క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు సపోజ్ హాబీస్ అని ఈ మధ్యన చాలామంది ఎక్కువ మంది అభ్యర్థులు పెట్టుకునేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ 1990sలో ఎక్కువ మంది అభ్యర్థులు కుకింగ్ హాబీ అని పెట్టుకునేవారు. ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే హాబీ గార్డెనింగ్ అని పెట్టుకుంటున్నారు. సో ఇట్లా యూజువల్గా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ హాబీ మీద ఉంటుందన్నమాట. సో ఈ రకంగా 2 రకాల అంశాలు, ఈ వ్యక్తిగత అంశాలు డిఏఎఫ్లో, ఆర్ సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్.